వరంగల్ ఉమ్మడి జిల్లాలో మున్సిపాలిటీ ఫలితాలు కాకరేపుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో సునాయాసంగా గెలుచుకున్న వార్డు కౌన్సిలర్లు సంబరాలు చేసుకుంటూ ఉండగా కొన్ని ప్రాంతాల్లో ఇండిపెండెంట్ల పాత్ర కీలకంగా మారింది. జనగామలో 30 వార్డులకి 12 కాంగ్రెస్, 13 బీఆర్ఎస్ కైవసం చేసుకోగా సిపిఎం 1, ఇండిపెండెంట్ 4 గెలుపొందారు. అయితే ఇండిపెండెంట్లో తమకు చైర్మన్ పదవి ఇస్తే సహకరిస్తామని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఎక్స్ ఆఫీషియల్స్ కీలకంగా మారారు. కేసముద్రంలో 16 వార్డులకి 8 కాంగ్రెస్ 8, బీఆర్ఎస్ 8 గెలుచుకోగా హంగ్ ఏర్పడింది. మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో 16 వార్డులకి కాంగ్రెస్ 7, బీఆర్ఎస్ 9 గెలుచుకుంది. దీనిపై మరింత సమాచారం ఫలితాల కేంద్రం నుండి మా ప్రతినిధి నరేందర్ అందిస్తారు. వరంగల్ మున్సిపాలిటీలో వస్తున్న ఫలితాలు కొంత ఉత్కంఠను నెలకొల్పుతున్నాయని చెప్పవచ్చు. కొన్ని ప్రాంతాల్లో అయితే ఇండిపెండెంట్స్ కూడా కీలకంగా మారుతున్న పరిస్థితి ఉంది. మరో ప్రాంతంలో అయితే కాంగ్రెస్, బీఆర్ఎస్ హంగ్ ఏర్పడ్డ పరిస్థితి కనిపిస్తూ ఉంది. చాలా ఉత్కంఠగా ఏదైతే తొలి దశ నుండే అనుకుంటున్నామో అదే కోణంలో కూడా ఇవాళ ఫలితాలు వస్తున్న పరిస్థితి చూస్తున్నాము. మనం మహబూబాబాద్కి వచ్చేసి 36కి కాంగ్రెస్ 10, బీఆర్ఎస్ 9, సిపిఎం 8. ఇక్కడ సిపిఎం కొంచెం ఎక్కువ రోల్ ప్లే చేసిందని చెప్పవచ్చు. ఇక్కడ కేసముద్రం విషయానికి వస్తే మహబూబాబాద్ జిల్లా కేసముద్రం 16 వార్డులకి 8 కాంగ్రెస్, 8 బీఆర్ఎస్ 8 కైవసం చేసుకుంది. ఇక్కడ హంగ్ ఏర్పడింది. మరి ఇక్కడ ముఖ్యంగా ఎక్స్ అఫీషియో మెంబర్స్ ఇక్కడ కీలక పాత్ర వహించనున్నారని చెప్పవచ్చు. అలాగే ముఖ్యంగా చూస్తే జనగామ లోపల ఏదైతే బీఆర్ఎస్ పల్ల రాజేశ్వర రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు, ఈ ప్లేస్లో 30 మంది వార్డు సభ్యులు ఉండగా ఇక్కడ కాంగ్రెస్ 12, బీఆర్ఎస్ 13 కైవసం చేసుకుంది. ఇక్కడ సిపిఎం 1 చేసుకోగా ఇండిపెండెంట్లు 4 గెలిచారు. ఇందులో ఇండిపెండెంట్ డిమాండ్ అనేది ఎక్కువగా వచ్చింది. ఇండిపెండెంట్ తమకి చైర్మన్ పదవి ఇస్తే మేము సహకరిస్తామని చెప్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ ఈ జనగం పరిస్థితి మీద ఇప్పుడు బీఆర్ఎస్లోను కాంగ్రెస్లోను మెయిన్గా ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పవచ్చు. ఎక్కడికి అక్కడ గెలిచిన వారందరినీ కూడా వారిని క్యాంపులకి తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరోవైపు చూస్తే డోర్నకల్ లోపల 15కి కాంగ్రెస్ 11, బీఆర్ఎస్ 4. అలాగే మరిపేడలో 15 వార్డులకి 8 కాంగ్రెస్ కైవసం చేసుకోగా బీఆర్ఎస్ 6, ఇండిపెండెంట్ 1 గెలవడం జరిగింది. నర్సంపేటలో 30కి కాంగ్రెస్ 7, బీఆర్ఎస్ 1, బీజేపీ 1, ఇండిపెండెంట్ 1 గెలవడం జరిగింది. వర్ధన్పేటలో 12 వార్డులకి కాంగ్రెస్ 3, బీఆర్ఎస్ 4, అలాగే ఇండిపెండెంట్ 1. ములుగు 20 వార్డులకి కాంగ్రెస్ 7, బీఆర్ఎస్ 2 ఇంకా కౌంటింగ్ కొనసాగుతున్న పరిస్థితి. పరకాల లోపల 22 వార్డులకి 3 కాంగ్రెస్ 7, బీఆర్ఎస్ 4. ఇక్కడ బీజేపీ 3 వార్డులను గెలుచుకోవడం జరిగింది. ఇలా చూస్తుంటే తొర్రూరులో 16కి 7 కాంగ్రెస్, 9 బీఆర్ఎస్ గెలుచుకున్న పరిస్థితి. ఇక్కడ క్లీన్గా బీఆర్ఎస్ స్వీప్ చేసిందని చెప్పవచ్చు. అయితే ఇక్కడ మళ్ళీ ఎక్స్ అఫీషియల్స్ కూడా ఇక్కడ ఎలా పరిగణలోకి తీసుకుంటారు అనేది పార్టీలో చర్చ జరుగుతుందని చెప్తున్నారు. కానీ ఇక్కడ బీఆర్ఎస్ 9 కైవసం చేసుకోవడం, బీఆర్ఎస్కి ఎక్కువ ఫ్లెచింగ్ ఉంది అని చెప్తున్న పరిస్థితి. స్టేషన్ గన్పూర్లో 18 వార్డులకి కాంగ్రెస్ 13, బీఆర్ఎస్ 5. ఇక్కడ క్లీన్ స్వీప్ చేసింది కాంగ్రెస్. కడియం శ్రీహరి విషయం తెలిసిందే, అతను బీఆర్ఎస్కి గెలిచి కాంగ్రెస్కి వెళ్ళాడు. ఇక్కడ కడియం కావ్య ప్రచారం చేసింది, అలాగే కడియం శ్రీహరి కూడా ప్రచారంలో ఉన్నారు కాంగ్రెస్ కోసం. సో మొత్తానికి ఇక్కడ కాంగ్రెస్కి ఇక్కడ ఫ్లెచింగ్ వచ్చిందని చెప్పవచ్చు. ఇలాంటి పరిస్థితి ఈ వరంగల్ ఉమ్మడి జిల్లా లోపల ఫలితాలు అనేవి చాలా ఉత్కంఠను నెలకొల్పుతున్నాయి. ఇక్కడ ఇండిపెండెన్స్ పాత్ర, ఇటు ఎక్స్ అఫీషియల్స్ పాత్ర అనేది ముఖ్య పాత్ర వహిస్తున్న పరిస్థితి. ఇంకా ఫలితాలు వెలువడాల్సింది ఉంది. ఇంకో గంట సమయం లోపల పూర్తి ఫలితాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కెమెరామెన్ సంపత్, నరేందర్, HM టీవీ.